ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. పిల్లారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా ఈ ఉదయకాలం మన అంశం ఏంటంటే, మన దేవుడు సంతోషాన్ని ఇవ్వగలడు, సంతోషం దయచేయగలడు. గమనించాలి. దినాల్లో చాలామందికి లేనిది ఒకటే. అన్నీ ఉన్నప్పటికీ కొన్ని విషయాలు సంతోషం లేకుండా నిరాశతో, నిస్పృహతో, బెంగతో, దిగులుతో, డిప్రెషన్తో లోనైపోతున్నారు. కానీ ఒక విషయం గమనించండి, జీవం కలిగిన దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తాడు. లూకా సువార్త 19:6 జక్కయ్య అనే ఒక అతను ఉన్నాడు. వ్యాపారస్తుడు, సుంకపు గుత్తదారుడు, పన్నులు వసూలు చేసేవాడు. మరి జీవితం అంతా కూడా పని అదే, పన్నులు వసూలు చేయడం. బహుశా కొంతమంది లంచాలు కూడా తీసుకుని ఉండొచ్చు, అన్యాయంగా తీసుకుని ఉండొచ్చు, అక్రమంగా చేసుకుని ఎన్ని చేసినా వాడి జీవితంలో సంతోషం లేదు. ఈ డిడెంట్ హ్యావ్ ఎ రియల్ హ్యాపీనెస్ ఇన్ హిజ్ లైఫ్. నిజమైన సంతోషం వాడికి లేదు. ఈ దినాల్లో చాలామంది పైకి తిరుగుతుంటారు, మాట్లాడుతుంటారు, కానీ నిజంగా వారి హృదయంలో సంతోషం ఉందా అని ఆలోచిస్తే లేదు. ఆ సంతోషం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. మన దేవుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. జక్కయ్య ఆలోచన చూస్తే సంతోషంతో యేసుని చేర్చుకొనెను. అతనికి అప్పుడు వచ్చింది అసలైన సంతోషం. యేసుని చేర్చుకోగానే గొప్ప సంతోషం వచ్చి అంటాడు, అయ్యా నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నాను వాళ్ళకి ఇచ్చేస్తాను, అన్యాయంగా 400 తిరిగి ఇచ్చేస్తానయ్యా. ఎందుకు వచ్చిన జీవితం నాకు అర్థమైంది. ఇప్పుడు చాలామంది డబ్బు సంపాదిస్తే సంతోషం అనుకుంటారు, ఆస్తులు సంపాదిస్తే సంతోషం అనుకుంటారు, బంగారం సంపాదిస్తే సంతోషం. కాదు 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 యేసుని నువ్వు కలిగి ఉండడమే అసలైన సంతోషం. ఆయన నీ హృదయంలో ఉంటే ప్రతిరోజు ఎవ్రీడే ఈజ్ హ్యాపీ డే. ఆయన నీ గుండెల్లో, నీ హృదయంలో ఉంటే ప్రతిరోజు నీకు సంతోషమే. గమనించాలి. కాబట్టి సంతోషం ఇచ్చే ప్రభు నీకున్నాడు. కంగారు పడద్దు, దిగులు పడద్దు. ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేక బాధపడినప్పుడు అబ్రహాము ముసలుడైపోయాడు. 100 సంవత్సరాలు అయినప్పుడు ఆస్తి ఉంది అబ్రహాంకి, ప్రాపర్టీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ సంతోషం లేదు. అయితే దేవుడు బిడ్డనిచ్చినప్పుడు వాడు చెప్పలేనంత సంతోషము. శారా అంటది, దేవుడు నాకు బిడ్డనిచ్చాడు, ఇస్సాకని పేరు పెడుతున్నా, నవ్వుల పుత్రుడు, నాకు సంతోషాన్ని ఇచ్చే పుత్రుడు పుట్టాడని ఆ శారా కూటం పెట్టుకుని సాక్ష్యం చెప్పింది. బైబిల్లో రాయబడి ఉంది, పాలు విడిచిన దినమున ఇస్సాకును చూసి శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసిందని చెప్పింది. అంటే అప్పుడు దాకా లేదా నవ్వు? లేదు. జీవితంలో ఎన్నున్నా, ఏం సంపాదించినా కొంతమంది జీవితంలో నిజమైన సంతోషం లేదు. పైకేదో సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంటారు, కానీ నిజమైన సంతోషం యేసు ప్రభు దగ్గర మాత్రమే పొందుతాం మనం. కాబట్టి మన దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. కృంగిపోతున్నావా, దిగులుతో ఉన్నావా, బెంగతో ఉన్నావా, ఏం చేయాలో పరిస్థితి అర్థం కావట్లేదా, ఎలా ఉండాలో అర్థం కావట్లేదు, అయితే ప్రభు వైపు చూడో, ఆయన ఖచ్చితంగా నీకు సంతోషాన్ని ఇస్తాడు. అబ్రహాం శారాకి సంతోషం ఇచ్చాడు కదా. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశారు. శారా అంటది, దేవుడు నాకు నవ్వు కలగజేశాడు, దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు. జక్కయ్య అంటాడు, నా ఇంట్లోకి సంతోషం వచ్చేసింది, ఆనందం వచ్చేసింది నాకు. అన్యాయంగా తీసుకుని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేత నాకెందుకు గొడవ? ఏదో ఎన్నాళ్ళు డబ్బు సంపాదిస్తే సంతోషం అనుకున్నాను, సొంకపు ఆ గుత్తదాడుగా నేను ఎంతో సంపాదించి ఇదే గొప్ప సంతోషం. నిజమైన సంతోషం యేసు నా ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నాకు అర్థమైంది అంటున్నాడు. ఉదయకాలం ప్రియులారా, గొప్ప సంతోషం ఇచ్చే ప్రభు నీకు ఉన్నాడన్న సంగతిని మర్చిపోద్దు. గమనించాలి పిల్లలు, చాలామంది చేసేది అదే. ఎన్నో ఉన్నాయనుకుంటారు, కానీ నిజమైన సంతోషం వాళ్ళకి లేదు. పిల్లలు లేరని ఎన్నో మాటలు అంటున్న అన్నకి దేవుడు బిడ్డనిచ్చినప్పుడు నిజమైన సంతోషం అన్నకు వచ్చేసింది. ఒకవేళ నీ జీవితంలో ఆ రకంగా బాధపడుతుంటే సంతోషం ప్రభు ఇస్తాడు, అనుమానం లేదు. ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. వ్యాపారంలో నష్టపోయావా, కంగారు పడొద్దు, తిరిగి సంతోషం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. జాబు లేక ఇబ్బంది పడుతున్నావా, కంగారు పడొద్దు, దేవుడు మంచి జాబ్ ఇస్తాడు, సంతోషాన్ని తిరిగి నీకు ఇస్తాడు. రోగంతో కుమిలిపోతున్నావా, కంగారు పడొద్దు, దేవుడు స్వస్థపరిచి నిజమైన సంతోషం నీకు ఇస్తాడు. ఆయన ఇశ్రాయేల్ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోతామేమో అనుకుని విజయం సాధించినప్పుడు తిరిగి వస్తూ వాడు సంతోషంతో పాటలు పాడారని ఉంది, సంతోషంతో స్తుతించారని ఉంది. వాడికి విజయం ఇచ్చిన ప్రభు నీకు కూడా సంతోషం ఇస్తాడు, విజయం ఇస్తాడు. నువ్వు ఓడిపోవు. మనం ఎప్పుడు ఓడిపోం పిల్లలు, మళ్ళీ చెప్తున్నాను, మనం ఎప్పుడు ఓడిపోం, గెలుస్తూనే ఉంటాం. మనం ఓడించాలనుకున్న సాతాను ఓడిపోతాడేమో, కానీ మనం ఓడిపోం. మనకి ఎప్పుడు విజయమే, ఎప్పుడు విజయమే. గమనించాలి.
కాబట్టి ఉదయకాలం అంశం ఏంటంటే దేవుడు సంతోషాన్ని ఇస్తారు. లోక 19:6 ప్రకారంగా జక్కకి ఇచ్చిన సంతోషం నీకు ఇవ్వగలడు, అబ్రహాంకి ఇచ్చిన సంతోషం నీకు ఇవ్వగలడు, అన్నాకి ఇచ్చిన సంతోషం నీకు ఇవ్వగలడు, దావీదుకి ఇచ్చిన సంతోషం నీకు ఇవ్వగలడు, ఇశ్రాయేలుకి ఇచ్చిన సంతోషం నీకు ఇవ్వగలడు. ఇంత గొప్ప దేవుని కలిగి ఎందుకండి బెంగ, దిగులు, నిరాశ, నిస్పృహ? ఇస్తాడు. ఆయన వైపు చూడో, ముందుకు సాగిపో. అటువంటి గొప్ప విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుడికి నేను నడిపించిందిగా. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. ప్రియులారా, ఈరోజు రాజమండ్రిలో ఆవ ప్రాంతం షల్టన్ హోటల్ లోనికి వెళ్ళిపోతే 30వ బ్లాక్లో సేవకుల సదస్సు ఉంది. రండి, దేవుడు వర్తమానం ఇందిరి. కానీ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుద్ది. మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి, వర్తమానం వినండి, ఆశీర్వాదాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్. 9849864904. చాలామంది మరి సంతోషిస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, వర్తమానం వింటున్నాం అంటున్నారు. 100 మంది వింటున్నారు, వాళ్ళు మళ్ళీ షేర్ చేస్తున్నారు. మీరు కూడా షేర్ చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. దేవుళ్ళు ముందుకు సాగండి. కొంతమంది కానుకలు పంపిస్తున్నారు. దేవుడు వారిని సమృద్ధిగా దీవించును గాక. ఈ రకంగా ప్రభువులో ముందుకు సాగిపోదాం, దేవుడు రాజ్యాన్ని కడదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.